2006, 5, 7లో మేము నేను చక్ర నాయక్ మన్మణి విఠల్ మా తాతల కాలం నుంచి మేము 90 నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివాసం చేస్తున్నాం. 6 మంది కుటుంబాలకు చెందినటువంటి గ్రామం ఇది. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం మేము. కాబట్టి అప్పట్లో మేము 2006, 7లో 21 ఎకరా ఓఎస్ ప్రశాస్కి మా పాలోళ్ళందరూ కలిసి అమ్మిరు. అందులో రాత్రికే 21 ఎకరా రిజిస్ట్రేషన్ చేపించిండు ఈ గవర్నమెంట్ స్కూల్లో. దాని మీద సిగ్నేచర్ తీసుకొని ఫేక్ గా 15 ఎకరాల పైననేమో దొంగతనంగా మాకు తెలియకుండా మా పాలలో ఎవరు చదువుకోలేరు అందులో పెట్టిన సైన్ పైననేమో 15 ఎకరాలు అక్రమంగా వేరే శ్రీనివాస్ గౌడ్ పేరు మీద చేపించిండు. అది మాకు తెలియకుండా 2006, 7లో అది మాకు తెలియకుండా మాకేమో 21 ఎకరాలకేమో 9 లక్షలకు అమ్మిస్తే ఆయన 33 లక్షలకు వేరే వాళ్ళకి అమ్మేసిండు. మాకు మొత్తం వచ్చింది ₹1 కోటి వస్తే అది ఆయనేమో డబల్ తీసుకున్నాడు. అరాచకంగా 15 ఎకరాలు మాకు తెలియకుండా మా పాలలకు మా తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమంగా అది ఇప్పుడు ఈ 6 ఊళ్ళకి చెందినటువంటి 86 మందికి ల్యాండ్స్ ఉన్నాయి కదా. 86 మంది కాదు, 6 మంది ఫ్యామిలీ, 6 మంది తాతలకు సంబంధించిన తాండా ఇది. మిగతా వాళ్ళు చుట్టాల నుంచి మా అమ్మమ్మల నుంచి తాతల తరపు నుంచి వచ్చి నివాసం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ 6 కుటుంబాలకి ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ? అసలు 80 నుంచి 90, 100 ఎకరాల లోపల ఉంటుంది మా పట్టా ల్యాండ్. ఇప్పుడు ఎంత అమ్ముకున్నారు? అసలు ఎంత ఉంది ఇప్పుడు? 15 ఎకరాలు. 15 ఎకరాలు ఇప్పుడు లేదు. ఆ 15 ఎకరాలు మాకు తెలియకుండా దొంగతనంగా సైన్ చేసి అది ఎవరికి చెందకుండా చేసిండు. అది రావాలి మాకు, మా పాలోళ్లకు అది కావాలి అనేసి మేము సైన్ చేయలేం, ₹1 కూడా తీసుకోలేము. అది కూడా అది ఏ సర్వే నెంబర్ వస్తుంది? 434 వస్తుందా? 323 సర్వే. అది పట్టా ల్యాండ్. అది పట్టా ల్యాండ్. ఓకే. ఈ పట్టా ల్యాండ్ మీ పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. మీరు అమ్మకుండానే వాళ్ళ మీద మిమ్మల్ని ఫేక్ డాక్యుమెంట్ సిస్టమ్ చేసి మీ పేరు ఏంటి భయ్యా? రామ్ సింగ్. నీ పేరు? విఠల్.